హలో, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాస్. మనం ఇవాళ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో ప్రీవియస్ ఒక 2 నోటిఫికేషన్ నుండి ఆ నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రాబ్లమ్ని ఈజీగా షార్ట్కట్లో ఎలా చేయాలనేది చూద్దాం ఇవాళ. ఇక్కడ పైన చూడండి, ఒక ఫ్యాక్టరీలో అందరు పని వాళ్ళ సగటు జీతం 15,000, అందులో 12 మంది టెక్నీషియన్ల సగటు జీతం 18,000 మరియు మిగిలిన పని వాళ్ళ సగటు జీతం 12,000 అయినా ఫ్యాక్టరీలో ఉన్న మొత్తం పని వాళ్ళ సంఖ్య ఎంత? చూడండి, ఇక్కడ మిక్స్చర్ అండ్ ఎలిగేషన్ ప్రకారం చేయొచ్చు. సో ఫ్యాక్టరీలో అందరు పని వాళ్ళ యొక్క సగటు జీతం వచ్చేసి 15,000 అన్నారు. 15,000 ఇంకేం అడుగుతున్నాడు ఇక్కడ? అందులో 12 మంది టెక్నీషియన్ ఉన్నారు. ఇక్కడ 12 మంది టెక్నీషియన్స్ వీళ్ళ యొక్క సగటు జీతం వచ్చేసి 18,000. మిగిలిన పని వాళ్ళ సగటు, ఇక్కడ రిమైనింగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళ యొక్క సగటు జీతం వచ్చేసి 12,000. ఇక్కడ రాసుకుందాం 15,000. మిక్స్చర్ అలిగేషన్ ప్రకారం దీని నుంచి తీసేస్తాం. సో ఇక్కడ 18 నుంచి 15,000 తీసేస్తే 3,000. ఇది నుంచి 15,000 నుంచి 12,000 తీసేస్తే 3,000. ఏ రేషియో ప్రకారం ఉంది? 3 క్యాన్సిల్, 3 1. సో 1:1లో ఉంది. అంటే ఈ 1 పార్ట్ వాల్యూ 12 అయినప్పుడు ఈ 1 పార్ట్ వాల్యూ కూడా 12 అవుతుంది కదా. అంటే టెక్నీషియన్స్ వచ్చేసి 12 మంది, మిగిలిన వాళ్ళు 12 మంది, వీళ్ళు 12 మంది. మొత్తం పనిచేసే ఉన్న మొత్తం పని వాళ్ళ సంఖ్య ఎంత? 12 + 12 24. 2 ఆన్సర్ 24. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక సంస్థలోని సాంకేతిక విభాగం ఉద్యోగుల సంఖ్య, నిర్మాణ విభాగ ఉద్యోగుల సంఖ్య మధ్య నిష్పత్తి ఇచ్చారు. టెక్నికల్ అండ్ ఆర్గనైజింగ్ ఎంప్లాయీస్ ఇచ్చారు. ఇక్కడ టెక్నికల్ ఎంప్లాయీస్, ఆర్గనైజింగ్ ఎంప్లాయీస్ మధ్య నిష్పత్తి 7:2. అయితే వాళ్ళ యొక్క సగటు జీతాలు ఇచ్చారు. టెక్నికల్ ఎంప్లాయీది వచ్చేసి 25,000, వీళ్ళది వచ్చేసి 25,000 తీసుకుందాం. 25,000 = 47,500. అప్పుడు ఉద్యోగులందరి సగటు ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ నేను టెక్నికల్ ఎంప్లాయీ వచ్చేసి 7 ఉన్నారు అనుకుంటా, ఆర్గనైజింగ్ ఎంప్లాయీ వచ్చేసి 2 ఉన్నారని అనుకుంటా. అప్పుడు మొత్తం 7 యొక్క సాలరీ మొత్తం ఎంత అవుతుంది? 7 × 25, 7 × 25,000 1,75,000. ఇది ఒకరికి 47,500 అన్నప్పుడు ఇద్దరికి ఎంత అవుతుంది? 95,000. అప్పుడు ఉద్యోగులందరి సగటు అంటే ఉద్యోగుల మొత్తం శాలరీ ఎంత అవుతుంది? 1,75,000 + 95,000 ఎంత? 2,70,000. ఎంతమంది ఎంప్లాయీస్? 9 మంది. 3 9 27. సో సగటు ఎంత? 30,000. 2 ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 30 సంఖ్యలు గల ఒక క్రమ సమితిలోని మొదటి 14 సంఖ్యల సరాసరి 9 మరియు ఆ సమితిలోని చివరి 14 సంఖ్యల సరాసరి 5, 16వ సంఖ్య 7 మరియు ఆ 30 సంఖ్యల సరాసరి 7 అయిన 15వ సంఖ్య ఎంత? 30 సంఖ్యలు ఇచ్చారు. 30 సంఖ్యలు గల ఒక క్రమ సమితిలో 14 సంఖ్యల సరాసరి 9, చివరి 14 సంఖ్యల సరాసరి 5. సో 30 సంఖ్యల సరాసరికి ఇచ్చారు. ఇక్కడ 30 సంఖ్యల సరాసరి వచ్చేసి 30 సంఖ్యల సరాసరి 7, ఫస్ట్ 14, ఈ 30 సంఖ్యల సరాసరి 7 కదా. అప్పుడు మొదటి 14 సంఖ్యల సరాసరి 9,
చివరి 14 సంఖ్యలు. ఇవి మొదటి 14 సంఖ్యలు, చివరి 14 సంఖ్యలు, చివరి 14 సంఖ్యల సరాసరి 5. అప్పుడు మధ్యలో ఉన్న అంకె ఏంటిది? మధ్యలో ఉన్న రెండు అంకెలు 15, 16. 15, 16 ఈ రెండు సంఖ్యలు ఉంటాయి. ఈ రెండు సంఖ్యలలో ఆ 30 సంఖ్య సరాసరి 15 అన్నాడు కదా, 15వ సంఖ్య ఎంత అని అంటున్నారు. ఇక్కడ 16వ సంఖ్య ఇక్కడ ఇచ్చారండి, 16వ సంఖ్య 7 అని ఇచ్చారు. దీని వాల్యూ వచ్చేసి 7. దీని వాల్యూ 7 అన్నప్పుడు 15వ సంఖ్య ఏంటని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, 30 సంఖ్యల సగటు వచ్చేసి 7 అన్నప్పుడు ఇక్కడ 14 సంఖ్యల సగటు ఏంటిది? 9. అంటే ఎంత పెరుగుతుంది? 2 పెరిగింది అని అంటే 14 సంఖ్యల మొత్తం ఎంత పెరగాలి? ఇంటూ 14, 28 పెరగాలి. ఇక చూడండి, 14 సంఖ్యల చివరి 14 సంఖ్యల యొక్క సగటు వచ్చేసి 5. 5 అని అంటే 30 సంఖ్యల సగటు ఏముంది? 7. అంటే ఎంత తగ్గింది ఇక్కడ? 2 తగ్గింది. ఎన్ని సంఖ్యల మీద తగ్గింది? 28 సంఖ్య 14 సంఖ్యల మీద తగ్గింది ఇంటూ 14 అంటే -28. ఇది మొత్తం ఎంత? 28 + 28 - 28 0 అవుతుంది. ఇక్కడ పెరిగింది లేదు. వీటి సగటు 14 సంఖ్యల సగటు 9, 14 సంఖ్యల సగటు 5 తీసుకున్నప్పుడు మొదటి 14 సంఖ్యల సగటు 9, చివరి 14 సంఖ్యల సగటు 5 తీసుకున్నప్పుడు పెరిగింది లేదు, తగ్గింది లేదు. ఓకే, తగ్గింది లేదు, పెరిగింది లేనప్పుడు 16 సంఖ్య అంటే 30 సంఖ్యల సగటు 7 ఉన్నప్పుడు 16 సంఖ్య కిట 7, 15 సంఖ్య కిట 7 ఉంటుంది. ఇక్కడ చేంజెస్ ఏం లేదండి. చేంజెస్ ఏం లేనప్పుడు ప్రతి సంఖ్య 7 ఉండాలి. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం 30 సంఖ్యల సగటు 7 ఉన్నప్పుడు 1వ సంఖ్య 7, 2వ సంఖ్య 7, 3వ సంఖ్య 7, ప్రతి సంఖ్య 7 ఉండాలి. అలా 7 ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చేంజెస్ ఏం రాలేదు కాబట్టి. ఓన్లీ ఇక్కడ ఆయన ఏం తీసుకుంటున్నాడు? 1 నుంచి 14 సంఖ్యలు 9 తీసుకుంటున్నారు. వాటిలో చేంజెస్ లేదు. మళ్ళీ లాస్ట్ 14 సంఖ్యల సగటు 5 తీసుకుంటున్నాడు. వాటిలో చేంజెస్ లేదు. వీటి మొత్తం చేస్తే అక్కడ వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. 0 అవుతున్నప్పుడు మధ్యలో రెండు సంఖ్యలు పెరగడం కానీ తగ్గడం కానీ ఏముండదు. ఎందుకంటే 16 సంఖ్య అనేది మనకి 7 ఇచ్చింది కాబట్టి 15వ సంఖ్య 7 ఉంటుంది. 7 అవుతుంది. ఆప్షన్ 4, 7 ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక క్రికెట్ ఆటగాడు 15 వరుస ఇన్నింగ్లలో కొన్ని పరుగులు చేశాడు. 16వ ఇన్నింగ్లో 100 పరుగులు చేయడం వలన అతని సగటు 2 పెరిగింది. మొత్తం 16 ఇన్నింగ్స్లో కలిపి అతని సగటు ఎంత? ఇక్కడ కొత్త సగటు ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు పాత సగటు ఇంటూ ఎన్ని ఇన్నింగ్స్ ఆడాడో ఆ ఇన్నింగ్స్ ఇంటూ సగటు పెరిగిన సగటు ఇంటూ చేస్తే కొత్త సగటు వస్తుందని చెప్పాను ప్రీవియస్ ప్రాబ్లంలో. ఇక్కడ 15 ఇన్నింగ్స్లలో కొన్ని పరుగులు చేశాడు. 16 ఇన్నింగ్లో వచ్చేసి 100 పరుగులు చేయడం వల్ల 2 పెరిగింది. 16 ఇన్నింగ్స్లలో 100 పరుగులు చేయడం వల్ల 2 పెరిగింది అని అంటే 16 × 32. ఇప్పుడు కొత్త సగటు = పాత సగటు ప్లస్ ఇన్నింగ్స్. ఎన్ని ఇన్నింగ్స్లలో పెరిగింది? 16 ఇన్నింగ్స్ ఇంటూ 2. 2 పెరిగింది కదా. 16 ఇన్నింగ్లు ఇంటూ 2 అనేది పెరిగిన సగటు. 16 × 32. కానీ ఇక్కడ కొత్త సగటు రావాలంటే మొత్తం పెరిగింది ఎంత? ఈ కొత్త సగటు అంటే కొత్త వాల్యూ రావాలంటే కొత్త సగటు కానీ కొత్త వాల్యూ కానీ రావాలంటే ఇది మొత్తం 100 అని అన్నారు. ఈ వాల్యూ 100 అని అన్నారు. 100 అని అన్నప్పుడు ఇక్కడ 32 వచ్చింది ఆల్రెడీ. అంటే ఈ వాల్యూ ఎంత ఉండాలి? 68 ఉండాలి. అంటే పాత సగటు 68, కొత్త సగటు ఏమవుతుంది? కొత్త సగటు వచ్చేసి 2 పెరిగింది. పాత సగటుకు 2 పెరిగింది అంటే 68 + 2 70 అవుతుంది. ఆన్సర్ 70. మిక్సర్ అండ్ ఎలిగేషన్ ప్రకారం చేద్దాం. 15 ఇన్నింగ్స్ ఒక సగటు x అనుకుందాం. 16 ఇన్నింగ్స్లో x + 2 అవుతుంది. ఎంత? 100 పరుగులు చేయడం వల్ల. ఓకే, ఇక్కడ పెరిగిన ఇన్నింగ్స్ ఒకటి. ఇప్పుడు ఇది ఇంటూ ఇది చేద్దాం. చూడండి, ఇక్కడ పెరిగిన సగటు వచ్చేసి x నుండి x + 2 అయింది కదా. అంటే ఇక్కడ సగటు 2 పెరిగింది. సో అతని స్కోర్ 2 పెరగడం వల్ల స్కోర్ ఎంత అయింది? 100 స్కోర్ చేశాడు. అంటే 16 ఇన్నింగ్స్లో 2 పెరగడం వల్ల 100 స్కోర్ చేశాడు. సో 100 స్కోర్ ఈక్వల్ దేనికి ఈక్వల్ చేయాలంటే ఈ +1 × x తర్వాత ఈ 2 × 16 32 = 100. x + 32 = 100. అప్పుడు
ఎక్స్ వాల్యూ వచ్చేసి 68 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ 62. ఇప్పుడు 15వ ఇన్నింగ్ యొక్క సగటు 62. 16వ ఇన్నింగ్స్లో వాల్యూ వచ్చేసి ఎక్స్ ప్లస్ 2 కదా, 16 ప్లస్ 68 ప్లస్ 2 70. సో ఇలా చేయొచ్చు. క్వశ్చన్లో ఏం చేయాలంటే ఏం లేదండి, జస్ట్ 16వ ఇన్నింగ్స్ వరకు 16వ ఇన్నింగ్లో 100 పరుగులు చేయడం వల్ల 2 పెరిగింది. అంటే 16 ఇన్నింగ్ వరకు 16 ఇన్నింగ్ వరకు 2 పెరిగింది. అంటే 16 2ల 32 యాక్చువల్లీ 32 పెరగాలి, 32 పెరగాలి కానీ 100 పెరిగింది. 100 అంటే పాత సగటు ఉంటుంది కదా దాంట్లో, ఆ పాత సగటు ఏంటిది? సో 32 తీసేస్తే మిగిలింది 68 అంటే పాత సగటు. ఆ పాత సగటు ప్లస్ ఇప్పుడు మన 32 ఈ ఇన్నింగ్స్ యొక్క పెరిగిన వాల్యూ కొడితే 100 పరుగులు చేస్తాడు. ఓకేనా? అప్పుడు కొత్త సగటు అన్నప్పుడు 68 ప్లస్ 2 70. ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. ఏపీఎస్ఐ 2019లో అడిగిన క్వశ్చన్ అది. మొదటి 10 సహజ సంఖ్యల్లోని ప్రతిదాని యొక్క మొదటి 10 గుణిజాలన్నిటి యొక్క సరాసరి ఎంత? 10 సహజ సంఖ్యల్లోని ప్రతిదాని యొక్క మొదటి 10 గుణిజాలు అంటారు. అంటే డైరెక్ట్ 55 ఇంటూ 55/10 ఇంటూ 10 అండి. 55 అన్నప్పుడు 25 30/100 30.25. ఎట్లా అంటే ఇప్పుడు మొదటి 10 సహజ సంఖ్యల్లోని ప్రతిదాని యొక్క మొదటి 10 గుణిజాలు. మొదటి 10 సహజ సంఖ్యలు ఏంటిది? 1 2 10 వరకు ఉంటుంది. ఇది 1 యొక్క 10 గుణిజాలు, 2 యొక్క 10 గుణిజాలు, ఇట్లా 10 యొక్క 10 గుణిజాలు. అంటే ఇక్కడ ఎన్ని నంబర్లు వస్తుంది? మొదటి 10 సహజ సంఖ్యలే, కానీ ఇక్కడ మొత్తం వచ్చే నంబర్లు వచ్చేసి 100 వస్తుంది. ఎట్లా? ఇప్పుడు 1 యొక్క మొదటి 10 గుణిజాలు అన్నప్పుడు 1 2 3 10 ప్లస్ 2 యొక్క మొదటి 10 గుణిజాలు అన్నప్పుడు 1 2 3 4 5 6 డాష్ 10. ఇట్లా డాష్ 10 యొక్క 10 గుణిజాలు ఇట్లా తీసుకుంటామండి. వీటి యొక్క సగటు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 1 యొక్క 10 గుణిజాలు అన్నప్పుడు ఇక్కడ 10 ఉంటుంది, 10 సంఖ్యలు ఉంటాయి, ఇక్కడ 10 సంఖ్యలు ఉంటాయి, ఇక్కడ 10 ఉంటాయి, ఇట్లా 10 10లో ఉంటుంది. అంటే 100 సంఖ్యలు ఉంటాయి. ఆ మొత్తం సంఖ్యలు 100. వాటి యొక్క మొత్తం అన్నప్పుడు 1 నుంచి 10 వరకు n సంఖ్యల సహజ సంఖ్యల మొత్తం ఎంత? n ఇంటూ n+1/2. వీటి చేస్తే n అంటే 10, n+1 అంటే 11/2, 5ల 11 5ల 55. దీని యొక్క వాల్యూ 55, దీని యొక్క వాల్యూ 55. ఇట్లా 10 55లు ఉంది. సో నేను 55 కామన్ తీసుకుంటా. 55 కామన్ తీసుకున్నప్పుడు మిగిలిన వాల్యూ ఏంటిది? 1 2 3 ఇట్లా డాష్ 10 వరకు మిగులుతుంది. అంటే ప్లస్ ఇక్కడ ప్లస్ అండి. సో 10 వరకు మిగులుతుంది కదా. మళ్ళీ 10 సహజ సంఖ్యల మొత్తం వచ్చింది. 10 సహజ సంఖ్యల మొత్తం ఎంత వస్తుంది మనకి? 55. అండ్ 55 ఇంటూ 55/100 30.25. ఆన్సర్ 1. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇది తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో అడిగిన క్వశ్చన్. 30 మంది విద్యార్థుల ఒక తరగతిలో భౌతిక శాస్త్రం ప్రధానంగా గల 10 మంది విద్యార్థుల సరాసరి మార్కులు 72, రసాయన శాస్త్రం ప్రధానంగా గల 5 విద్యార్థుల సరాసరి మార్కులు 66, గణిత శాస్త్రం ప్రధానంగా గల మిగిలిన విద్యార్థుల సరాసరి మార్కులు 80 అయినా తరగతిలోని అందరి విద్యార్థుల మార్కుల సరాసరి అన్నారు. మొత్తం సరాసరి చూడండి. ఇక్కడ 30 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళు సరాసరి తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇది ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత 10 మంది విద్యార్థుల సరాసరి. ఫస్ట్ 10 మంది విద్యార్థుల సరాసరి ఏమి ఇచ్చారు? 72 ఇచ్చారు. తర్వాత రసాయన శాస్త్రం ప్రధానంగా గల 5 మంది విద్యార్థుల సగటు వచ్చేసి 66. గణిత శాస్త్రం ప్రధానంగా గల మిగిలిన విద్యార్థుల సగటు, మిగిలిన విద్యార్థులు అంటే 15 మంది, మిగిలిన 15 మంది ఉంటారు. ఈ 15 మంది యొక్క సగటు 80. అప్పుడు 30 మంది విద్యార్థుల యొక్క సగటు ఎంత? చూడండి, ఇక్కడ నేను ఎక్స్ అనుకోకుండా నేను ఏమనుకుంటా అంటే 72 అనుకుంటా. జస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నా. సగటు అనేది 72 అని అనుకుంటున్నా. ఎందుకు? ఇన్ బిట్వీన్ వీటిలో మధ్యలో తీసుకుంటా. 80 నుంచి 66 మధ్యలో తీసుకుంటున్నా. అంటే ఈ 72 తీసుకుంటున్నా. 72 తీసుకున్నప్పుడు ఇక్కడ 10 మంది సగటు, 10 మంది యొక్క సగటు 72 కదా. అప్పుడు ఏ చేంజెస్ ఉండదు. ఇక్కడ 72 అని అనుకుంటున్నా కాబట్టి చేంజెస్ ఉండదు. ఇక్కడ 0.
ఇక్కడ 5 మంది యొక్క సగటు 66, కానీ 30 మందిది నేను 72 అనుకుంటున్నా. అంటే ఇక్కడ తక్కువ తీసుకోవడం జరిగింది. అంటే ఎంత తక్కువ తీసుకోవడం జరిగింది? 6 కదా, 6 5లో 30, మొత్తం 30 తక్కువ తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ 8 ఎక్కువ తీసుకోవడం జరిగింది. 8 ఎక్కువ అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 15 మంది ప్లస్ 8 ఎక్కువ. ఇక్కడ ఎంత? 15 మంది. 15 ఇంటూ 8 120 ప్లస్ 120 ప్లస్ 120 నుంచి 30 తీసేస్తే 90 విలువ అనేది నేను తక్కువ తీసుకున్నా. 72 అనేది సగటు తీసుకుంటున్నప్పుడు 30 విలువ అనేది తక్కువ తీసుకుంటున్నా. ఈ 30ని నేను ఈ 30 నెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు సగటు 3 అనేది నేను తక్కువ తీసుకుంటున్నా. ఆ సగటు 3ని నేను యాడ్ చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ నేను ఎజ్యూమ్ చేసింది 72, దానికి 3 యాడ్ చేయాలి. ఆన్సర్ ఏమవుతుంది? 75. ఆప్షన్ 4 ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5 యొక్క మొదటి 15 గుణిజాల సరాసరి. 5 యొక్క మొదటి 15 గుణిజాలు. సింపుల్ ప్రాబ్లం అండి. 5 యొక్క 15 గుణిజాలు. 5 ఒకట్ల, 5 రెంట్ల, 5 మూడుల, ఇట్లా 15 గుణిజాలు. అప్పుడు 5 ఒకట్ల 5 ఫస్ట్ వాల్యూ, లాస్ట్ వాల్యూ ఏమవుతుంది? 5 15ల 75. మొదటి విలువ తెలుసు, చివరి విలువ తెలుసు. అప్పుడు సగటు ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. ఎందుకంటే 5 రెంట్ల 10 కదా, గ్యాప్ అనేది 5 ఉంటుంది. కాబట్టి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. కాబట్టి మన ఫస్ట్ విలువ 5, లాస్ట్ విలువ 75/2 చేస్తాం. 80, మొత్తం 5 ప్లస్ 75 అంటే 80 కదా. 80 అన్నప్పుడు అంటే ఇక్కడ కొట్టేసిన, ఇక్కడ ఏం కాదు. 80/2 అన్నప్పుడు 40 ఆన్సర్ 4. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ప్రతి సమితిలోని 23 సంఖ్యల యొక్క అంక మధ్యమము 42. ప్రతి సంఖ్యను మొదటి 3 చే గుణించి తర్వాత దాన్ని 3 చే గుణించి తర్వాత దానికి 3ను కలిపితే ఫలితంగా వచ్చే సంఖ్య అంక మధ్యమము. ఇలాంటి ప్రాబ్లం నేను ప్రీవియస్గా చెప్పాను. నేను ఇప్పుడు ప్రీవియస్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ నేను నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశానండి. షార్ట్కట్లో ఎట్లా చేయాలనేది ప్రతి మోడల్ నేను కవర్ చేశాను. ఇది చూడండి. 23 సంఖ్యల యొక్క అంక మధ్యమము 42. 23 సంఖ్యల యొక్క అంక మధ్యమము 42. కదా. అయితే ప్రతి సంఖ్యను మొదటి 3 చే గుణించి, అయితే ప్రతి సంఖ్యను 3 చే గుణించినప్పుడు సగటుని 3 చే గుణించాలి అన్నాను. ప్రీవియస్ సంఖ్యలో n సంఖ్యల సగటు x ఇచ్చి ఒక స్థిర సంఖ్యను ఈ ప్రతి అంశానికి యాడ్ చేసినప్పుడు ఏం చేయాలనంటే ఆ సగటుకి కొత్త సగటు రావాలంటే ఏం చేస్తామనంటే ఆ పాత సగటుకి దాన్ని యాడ్ చేస్తాము. మల్టిప్లై చేసేటప్పుడు మల్టిప్లై చేస్తాము, డివైడ్ చేయాలన్నప్పుడు డివైడ్ చేస్తాము అని చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. సో సేమ్ ఇక్కడ ప్రతి సంఖ్యకు, ఒక సమితిలోని ప్రతి సంఖ్యకు 3 చే గుణిస్తున్నారు. 3 చే గుణిస్తున్నారంటే ఆ అంక మధ్యమంతో గుణించినట్టే. సో దీన్ని నేను 42ని 3తో గుణిస్తున్నా. 3తో గుణిస్తే ఏమవుతుంది? 3 రెంట్ల 6, 4 మూల 12. ఫస్ట్ గుణించినప్పుడు ఆ ప్రతి దానికి 3 కలిపినప్పుడు ఇది 3 చే గుణించిన తర్వాత సగటు, 3 చే గుణించిన తర్వాత సగటు, తర్వాత 3 కలుపుతున్నారు. ప్రతి దానికి 3 కలుపుతున్నారు అంటే కొత్త సగటు, మళ్ళీ వచ్చిన కొత్త సగటు 3 కలపాలి. అంటే ఈ 129. ఆప్షన్ 3 ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 9 సంఖ్యల సగటు 30. 9 సంఖ్యల సగటు 30. అందులో మొదటి 5 సంఖ్యల సగటు 25, చివరి 3 సంఖ్యల సగటు 35 అయిన 6వ సంఖ్య. మొత్తం 9 సంఖ్యలో ఫస్ట్ ఈ 5 సంఖ్యలు, తర్వాత ఇవి 3 సంఖ్యలు అన్నప్పుడు మధ్యలో 6వ సంఖ్య ఉంటుంది కదా. దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటారు. సేమ్ 9 సంఖ్యల సగటు 30 అన్నప్పుడు 5 సంఖ్యల సగటు 25, అంటే 5 తక్కువైంది. 5 తక్కువైనప్పుడు -5 × 5 -25. ఇక్కడ యాక్చువల్లీ 30 ఉండాలి, కానీ 35 అయిందండి. 5 ఎక్కువ 5 పెరిగింది. ఈ 3 సంఖ్యల యొక్క సగటు 5 పెరిగింది. అప్పుడు మొత్తం ఎంత పెరుగుతుంది? +5 × 3 +15 పెరుగుతుంది. ఓకేనా? +15 పెరుగుతుందని అంటే
25 నుంచి -25 నుంచి +15 తీసేస్తే -10 ఉంటుంది. ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఎప్పుడైతే ఈ 9 సంఖ్యలను ఇచ్చినప్పుడు ఇక్కడ 8 సంఖ్యలే ఉన్నాయి కదా, అంటే దీనికి ఒక సంఖ్య కలపాలి. కలిపే టైంలో ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ చేస్తాం, ప్లస్ చేస్తే ప్లస్ వస్తే మైనస్ చేస్తాం. సో ఇక్కడ నేను ఈ -10 అనే వాల్యూని 30కి యాడ్ చేస్తాను. 30 + 10 40 ఆన్సర్. ఆప్షన్ 3. చూడండి, ఏం లేదండి, ఇక్కడ 5 సంఖ్యలు 3 సంఖ్యల యొక్క సగటు ఇచ్చిన తర్వాత ఆ సంఖ్యల విలువలు కనుక్కుంటున్నాను నేను. ఆ విలువలు కనుక్కున్నప్పుడు ఇక్కడేమో నాకు -25 తక్కువైంది, ఇక్కడేమో +15 ఎక్కువైంది. అంటే వీటి మొత్తం విలువలలో -10 తక్కువ ఉంది. నేను అనుకున్న సగటుకు -10 విలువ తక్కువ ఉంది. ఈ తక్కువ విలువని ఎవరు తీసుకోవాలి? 6వ సంఖ్య తీసుకోవాలి. 6వ సంఖ్య యాక్చువల్లీ 30 ఉండాలి. ఆ 30 + 40 తీసుకుంటేనే ఈక్వల్గా యావరేజ్ అనేది 9 సంఖ్యల యొక్క సగటు అనేది 30 అవుతుంది. అంటే ఆ 30 కావాల, అందరి యొక్క సగటు 30 కావాలంటే ఈ విలువ 30 + 10 ఉండాలి. 40 ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక తరగతిలోని 28 మంది విద్యార్థుల సగటు వయసు 12 సంవత్సరాలు. వారిలో ఉపాధ్యాయుని వయసు కలిపితే ఆ సగటు మరో సంవత్సరం పెరుగుతుంది. అప్పుడు ఆ ఉపాధ్యాయుని వయసు ఎంత? 28 మంది యొక్క సగటు, విద్యార్థుల యొక్క సగటు వయసు 12 సంవత్సరాలు. వారితో ఉపాధ్యాయుడు చేరడం వల్ల 29 మంది అయ్యారు. మొత్తం సగటు అనేది 13 అవుతుంది. అయితే అప్పుడు ఉపాధ్యాయుని యొక్క వయసు ఎంత? +1 పెరిగింది, +1 పెరిగింది. ఈ వాల్యూని దీంతో మల్టిప్లై చేయండి, ఈ వాల్యూని దీంతో మల్టిప్లై చేయండి. 12 + 29 41. ఆప్షన్ 1. సో డైరెక్ట్ ప్రాబ్లంలోనే చేయొచ్చు. ఎట్లా? పెరిగింది ఎంత? 1. పెరిగిన 1 ఇంటూ ప్రీవియస్ విద్యార్థులు 28. ప్రజెంట్ ఎంత? టోటల్ ఎంతమంది ఉన్నారు? 29. సారీ, పెరిగిన సగటు వచ్చేసి 12 కదా, 12 కదండి, 13. పెరిగిన సగటు వచ్చేసి 13. ఇక్కడ కొత్త సగటు, పెరిగిన సగటు వచ్చేసి 13 ప్లస్ ప్రీవియస్ విద్యార్థులు ఎంత? 28 మంది. ఎంత సగటు పెరిగింది? ఒక సగటు అనేది 1 పెరిగింది. 1 ఇంటూ 28 + 13. ఇలా డైరెక్ట్ 41 చేయొచ్చు ప్రాబ్లంలోనే. సింప్లీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ X మెంబర్స్ ఉంటారు, తర్వాత ఒక మనిషి యాడ్ అయినప్పుడు అతన్ని ఒక వయసు ఫైండ్ అవుట్ చేయాలనే క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏం లేదు, ఆ వయసు ఫైండ్ అవుట్ చేయాలంటే పెరిగిన కొత్త సగటు తీసుకుంటాం కదా. అంటే ఇప్పుడు 12 నుంచి 13 అయింది, అంటే నేను కొత్త సగటు తీసుకుంటున్నా. ఈ కొత్త సగటు 13 అని తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే, ఎప్పుడైతే నేను కొత్త సగటు తీసుకుంటున్నానో ఆ 13 ప్లస్ ప్రీవియస్లో పెరగక ముందు, ఆ వ్యక్తి రాకముందు 28 మంది ఉన్నారు కదా, ఆ 28 మంది ఇంటూ సగటు ఎంత పెరిగింది? 1 పెరిగింది. ఆ 1 28 ఇంటూ 1 28 ప్లస్ 13 41. ఒకవేళ నేను అలా తీసుకోను, పాత సగటు తీసుకుంటా అనుకున్నారనుకోండి, పాత సగటు తీసుకోండి. పాత సగటు తీసుకున్నప్పుడు పాత సగటు 12 ప్లస్ పెరిగింది ఎంత? ఇప్పుడు ఒక సగటు అనేది 1 పెరిగింది. 1 ఇంటూ మొత్తం 28 మంది, 1 మంది యాడ్ అయ్యారు తర్వాత, అంటే 29 మంది. 29 ఇంటూ 1 29 ప్లస్ 12 41. అలా చేసినా ఓకే, ఇలా చేసినా ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4 వరుస సంఖ్యలు ABC మరియు Dల సగటు 35.5 అయిన B మరియు Cల యొక్క లబ్ధము, BCల లబ్ధం. వరుస సంఖ్యలు ABCD యొక్క సగటు ఇచ్చారు. ABCD యొక్క సగటు 35.5. వరుస సంఖ్యలు ఉన్నప్పుడు ఈ సగటు అనేది ఖచ్చితంగా ఈ సంఖ్య యొక్క మధ్య విలువ. ఈ సంఖ్యలు ఇచ్చిన 4 సంఖ్యల యొక్క మధ్య విలువ. 4 సంఖ్యల మధ్య విలువ అన్నప్పుడు ఇది x, ఇది x+1, ఇది x+2, ఇది x+3. ఓకేనా? అప్పుడు మధ్య విలువ అని అంటే BC మధ్యలో ఉంటుంది. ఏదైనా ఒక అంక శ్రేణి ఇచ్చినప్పుడు సగటు అనేది ఖచ్చితంగా మధ్య విలువలో ఉంటుంది అని ఫస్ట్ బేసిక్ క్లాస్లో చెప్పాను. కాబట్టి ఇక్కడ BCల మధ్య విలువ 35.5. ఇక్కడ 35.5 BC మధ్య విలువ 35.5 తీసుకున్నప్పుడు B విలువ వచ్చేసి 35, C విలువ 36, D విలువ
37, ఏబిలో వచ్చేసి 34. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. బీసీ యొక్క లబ్ధం అడిగిండు. 35 × 36. చూడండి, ఇలా చేయకపోతే సపోజ్ ఒకటి తక్కువ తీసుకోండి. ఇక్కడ 36 ఉంది కదా, నేను 35 తీసుకుంటున్నా అంటే ఒక 35 వదిలేస్తున్నా. ఓకేనా? నేను ఎలా చేస్తున్నానంటే ఇక్కడ 36 ఉందండి, 36 ఉందనంటే నేను 35 తీసుకుంటున్నా అంటే ఇంకో 35 వదిలేస్తున్నా, తర్వాత యాడ్ చేసుకుంటా అది. సో నేను 36 బదులు నేను 35 తీసుకుంటున్నా అంటే ఇంకో 35 నేను తర్వాత యాడ్ చేసుకుంటా నాకు ఈజీ క్యాలిక్యులేషన్ కోసం. సో 35 × 35, 5 5 25, 3 + 3 6 అన్నప్పుడు నేను లాస్ట్లో 25 తీసుకుంటా 75కి బదులు. అంటే ఇక్కడ లాస్ట్ ప్లేస్లో 5 5 ఉన్నప్పుడు 5 అయితే 75 తీసుకోవచ్చు, లేకపోతే 25 తీసుకోవచ్చు. ఎప్పుడు 75 ఎప్పుడు 25 తీసుకోవాలంటే ఆ ముందర ఉన్న 10ల స్థానంలో ఉన్న అంకెల మొత్తము సరి సంఖ్య అయిందనుకో, అప్పుడు నేను 25 తీసుకుంటా. బేసి అయితే 75 తీసుకుంటా. 3 + 3 6 కాబట్టి నేను 20 తీసుకుంటున్నా. తర్వాత 9 + 3 + 3 6/2 అంటే 3. సో 12 25 ఎప్పుడు తీసుకున్నప్పుడు 35 × 35 తీసుకున్నప్పుడు. ఇంకో 35 నేను వదిలేసిన, దీనికి 35 యాడ్ చేద్దాం. సో 12 60. ఆప్షన్ ఏ 12 60. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కే సంఖ్యల మొత్తం 2000 మరియు వాటి సగటు 50. ఆ సంఖ్యలకు 91 జోడిస్తే కొత్త సగటు ఎంత? సింపుల్ అండి, డైరెక్ట్ 50 అని చెప్పొచ్చు. ఎట్లా అంటారా? కే సంఖ్యల యొక్క మొత్తం, కే సంఖ్యలు ఎన్ని ఉన్నాయో తెలియదు. కే సంఖ్యల మొత్తం కే సంఖ్యల మొత్తం 2000. ఓకే, వాటి సగటు 50. మొత్తం ఇచ్చి సగటు ఉన్నప్పుడు ఎన్ని సంఖ్యలు ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో డైరెక్ట్ ఇక్కడే వేసేస్తున్నాను. 2000/50 40. ఎన్ని సంఖ్యలు ఉన్నట్టు? 40 సంఖ్యలు ఉన్నట్టు. 40 సంఖ్యలు, ఇక్కడ సంఖ్యలు 40. 40 సంఖ్యలు ఉన్నప్పుడు ఆ సంఖ్యకు 91 జోడిస్తున్నాం అంటే ఇంకో సంఖ్య జోడిస్తున్నాం. 40 సంఖ్యలు ఉన్నాయి, ఇంకో సంఖ్య జోడిస్తున్నాం అంటే మొత్తం సంఖ్యలు 41 అవుతుంది. కొత్త సంఖ్య 40 + 1 41 సంఖ్యలు అవుతుంది. అప్పుడు యాక్చువల్ సగటు ఏముండాలి? 40 ఉండాలి. ఇప్పుడు 91 అనే కొత్త సంఖ్యను జోడిస్తున్నాడు. 91 జోడిస్తున్నారంటే ఇందులో ఎంత ఎక్కువ వస్తుంది? యాక్చువల్లీ మనకి సగటు వచ్చేసి 50. సారీ అండి, సగటు వచ్చేసి 50 కదా. ప్రతి సంఖ్య యొక్క సగటు 50 అన్నప్పుడు ఈ వచ్చే సంఖ్య ఇక్కడ 50 ఉండాలి. 50 ఉన్నప్పుడు ఎలాంటి చేంజెస్ రావు. బట్ 91 అనేది యాడ్ చేస్తున్నాం. 91 యాడ్ చేస్తున్నాం అని అంటే 50 కంటే ఎంత ఎక్కువ యాడ్ చేస్తున్నాం? యాక్చువల్లీ 50 కంటే ఇక్కడ 41 యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? మొత్తం 41 సంఖ్యలు ఉన్నాయి. ప్రతి సంఖ్యకు 1 పెరిగింది అంటే సగటు అనేది 1 పెరుగుతుంది. ప్రీవియస్ సగటు 50 + 1 51. ఏం లేదు, ఇక్కడ ఆ సంఖ్య 91 జోడిస్తున్నామని అంటే అందరి యొక్క సగటు 50 ఉండాలి. అంటే అందరి సగటు 50 అని అంటే ప్రతి సంఖ్య 50 అని పంచుకొని ఉన్నట్టు, ప్రతి సంఖ్య 50 ఉన్నట్టు. వచ్చే సంఖ్య కూడా 50 ఉండాలి, కానీ 91 ఉంది. అంటే ఎంత ఎక్కువ ఉంది? 41 ఎక్కువ ఉంది. 41 ఎక్కువ ఉన్నప్పుడు ప్రతి సంఖ్య 40 సంఖ్యలు ఉన్నాయిగా, ఒకటి పంచుకుంటే అందరికీ ఎంత సగటు వస్తుంది? 1 ఎక్కువ వస్తుంది. సో అది నేను 50కి యాడ్ చేస్తా, 51 వస్తుంది. 6 సంవత్సరాల క్రితం ముగ్గురు సభ్యుల కుటుంబం యొక్క సగటు వయసు 29 సంవత్సరాలు. దీని తర్వాత ఆ కుటుంబంలో ఒక బిడ్డ పుట్టాను. ఆ రోజున ఆ కుటుంబం యొక్క సగటు వయసు 27 సంవత్సరాలు. అయినా ఆ రోజున ఆ బిడ్డ యొక్క వయసు ఎంత? ఈ రోజున ఆ బిడ్డ యొక్క వయసు ఎంత? ఆ రోజు కాదండి, ఈ రోజున ఆ బిడ్డ యొక్క వయసు ఎంత? చూడండి, 6 సంవత్సరాల క్రితం కుటుంబం యొక్క సగటు వయసు 29. 6 సంవత్సరాల క్రితం, ఇది క్రితం ఎంత? 29 సంవత్సరాలు. అంటే ప్రతి వ్యక్తికి 6 యాడ్ అవుతుంది కదా. ప్రస్తుతం రావాలంటే ప్రతి వ్యక్తికి 6 సంవత్సరాలు యాడ్ అవుతుంది కాబట్టి ప్రస్తుత సగటు వచ్చేసి దీనికి యాడ్ చేస్తే 35. ఈ ప్రస్తుత సగటులు ఇవి.
ఈ ఈ 6 సంవత్సరాల క్రితం సగటు, ఇది ప్రజెంట్ సగటు 35 సగటు. ప్రజెంట్ సగటు 35 కదా, 35. ఇది ఎవరిది? ముగ్గురు సభ్యులది, ముగ్గురు సభ్యులది. అయితే ఆ తర్వాత ఆ కుటుంబంలో ఒక బిడ్డ పుట్టాను అంటే 4 అయ్యారు. ఇప్పుడు 4 సభ్యులు అయ్యారు అంటే ప్రీవియస్ ప్లస్ ఒక బిడ్డ, ముగ్గురు సభ్యులు ప్లస్ ఒక బిడ్డ. ఎంత అయింది? 27 సంవత్సరాలు అయింది. ఒకటి పెరగడం వల్ల, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి పెరగడం వల్ల ఇక్కడ యావరేజ్ అనేది తగ్గింది. ఎంత తగ్గింది? 8 తగ్గింది. -8. ఈ -8 ఇంటూ -3 -24 ప్లస్ 1 ఇంటూ 27 ప్లస్ 27 తీసేస్తే 3 సంవత్సరాలు. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సిమిలారిటీ ప్రాబ్లమే ప్రిపేర్ చేసాము. ఇది తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ 2016లో అడిగాడు. 4 వరుస సంఖ్యలు ఏబిసిడి యొక్క సగటు 55.5 అండ్ బీసీ యొక్క లబ్ధం ఎంత? డైరెక్ట్ చేద్దాం. సో బీసీ యొక్క లబ్ధం అన్నప్పుడు ఏబిసిడి ఇలా యొక్క సగటు 55.5 అన్నప్పుడు ఈ 55.5 సగటు అనేది దేని మధ్యలో ఉంటుంది? బి మరియు సి మధ్య వాల్యూ. అది బి మరియు సి మధ్య వాల్యూ 55.5. అప్పుడు బి యొక్క విలువ 55, సి యొక్క విలువ 56. సో నేను ఇక్కడ 55 తీసుకుంటున్నా, 55 ఇంటూ 55 తీసుకుంటున్నా అంటే ఇంకో 55 తర్వాత యాడ్ చేసుకుంటా. అప్పుడు 5, 5, 10 కాబట్టి సరి సంఖ్య కాబట్టి నేను లాస్ట్ 20 తీసుకుంటా. 5, 5, 10, 10 + 5. ఓకే, 5, 5 25 + 5 30. దీనికి ప్లస్ 55 యాడ్ చేసుకుంటా. 30,080. సో ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో 16 వేరు పుస్తకాల సగటు ఖరీదు వచ్చేసి 18. వాటిలో 14 పుస్తకాల సగటు ఖరీదు వచ్చేసి ₹16.50. మరి మిగిలిన 2 పుస్తకాల్లో ఒకదాని ధర రెండో దాని ధరలో 50% అయితే 2 పుస్తకాల ధరలు కనుక్కోవాలి. సో ఒక సింపుల్గా చూడండి. ఇక్కడ ఒకదాని ధర రెండో దాని ధరలో 50% అన్నప్పుడు ఇది 100 ఉంటే ఇది 100% ఉంటే ఇది 50%. ఓకేనా? రెండో దాంట్లో 50% ఉంది అంటే సింపుల్గా చెప్పాలంటే 1/2లో ఇది 2 ఉంటే ఇది 1 ఉన్నట్టు. ఓకే, అంటే ఇది 2 పార్ట్స్, ఇది 1 పార్ట్ ఉంది. ఓకే, ఇది వదిలేండి. సో 16 పుస్తకాల యొక్క సగటు ధర, సరే ఇక్కడ 18 పుస్తకాలు తీసుకుందాం ఫస్ట్. 16 పుస్తకాల ధర వచ్చేసి ₹18. తర్వాత 14 పుస్తకాల యొక్క ఖరీదు ₹16.50. అయితే మిగిలింది 2 పుస్తకాలు కదా, వీటి ధరలు కనుక్కోవాలి మనం. సో ఇక్కడ మొత్తం 16 పుస్తకాల సగటు వచ్చేసి 18. 14 పుస్తకాలదేమో ₹16.50. అంటే ఎంత తగ్గింది? ₹1.50 తగ్గింది. ఇక్కడ 2 పుస్తకాలు. సో దీని వాల్యూ దీంతో మల్టిప్లై చేద్దాం. 16 ఇంటూ ₹50 అని అంటే 16 1 16 అంటే 16 ఆటనాల్లో ₹8. 16 + 8 24. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ₹16.50 ఇంటూ 2 16 32 32 ప్లస్ 2 ఆటనాలు ₹1 32 33. దీనికి 33 యాడ్ చేయండి, 57. ఇది ఎవరిది? 2 పుస్తకాలు. మిగిలిన 2 పుస్తకాల ధర ఎంత? 57. అవి వాటి యొక్క మొత్తం పార్ట్స్ 3 పార్ట్స్. 3 పార్ట్స్ వాల్యూ 37 అయితే 1 పార్ట్ వాల్యూ 19. 1 పార్ట్ 19 అన్నప్పుడు 19 ఆన్సర్ అనేది 3 దాంట్లో ఉంది, డైరెక్ట్ పెట్టేయచ్చు 3 ఆన్సర్. చూడండి, 1 పార్ట్ 19 ఒకటో పుస్తకం 1 పార్ట్లో ఉంది, రెండో పుస్తకం వచ్చేసి 2 పార్ట్స్లో ఉంది. అంటే 1 పార్ట్ 19 అన్నప్పుడు ఈ వాల్యూ 19 అవుతుంది, ఈ వాల్యూ 38 అవుతుంది.